దీని కింద దీని కింద పెట్టమ్మా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అమర నాయకత్వం, అమర నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్వర్గశ్రీ తారక రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా ఈ రోజు పలమనేరులో బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలతో నాయకులతో ఆయనకి ఘన నివాళి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరము 27, 28, 29 ఈ 3 రోజులు ప్రతి సంవత్సరము ఒక పండుగలాగా మహానాడు కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కడపలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కడప మొత్తం ఎక్కడ చూసినా పసుపు మయమైపోవడమే కాకుండా ఎక్కడి నుంచో తరలి వచ్చిన మన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆడ చూస్తే కనీసము ఒక వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు. అంత జన సందోహమైంది. చంద్రబాబు కూడా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఎప్పుడు కనీ విని ఎరగలేదు ఈ విధంగా మా మహానాడు ఈసారి జరిగినట్టు ఎక్కడ ఏ సంవత్సరం కూడా జరగలేదని కూడా ఆయన మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అదే విధంగా మన ఎన్టీ రామారావు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ రోజు 2 రూపాయలకే కిలో బియ్యము ఇచ్చిన పథకం ఏదైనా ఉంది అంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు పెట్టడము. ప్రతి ఒక్కరూ సంక్షేమ కార్యక్రమాల్లో ఆ రోజు పెన్షన్ కూడా మన ఎన్టీ రామారావు గారు ఇవ్వడము. అదే విధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగము హక్కు ఇవ్వాలని కూడా చెప్పడం కూడా మన ఎన్టీ రామారావు గారు ఏదైతే స్థాపించినారో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఆయన అడుగుజాడలో చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా లోకేష్ బాబు గారు, అదే విధంగా మన ప్రియతమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ అమరన్న గారు, మేమందరూ వారి అడుగుజాడలో ప్రయాణించడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉండిన దానికి మాకు చాలా గర్వపడుతున్నామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈ రోజు మనమందరూ ఎన్టీఆర్ రామారావు గారి 102వ జన్మదిన వేడుకల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నాము. ఎందుకంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి కాదు, ఒక బ్రాండ్. ఈ యొక్క ప్రపంచ దేశాలక్కడ ఈ రోజు మన సోదరులు చెప్పినట్లు ఈ రోజు తెలుగు వాడు ఆత్మగౌరవం నిలబెట్టిందని ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు. ఆయన పెట్టిన భిక్షే ఈ రోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి. ఆయన ఏ ముహూర్తంలో స్థాపించారో గాని ఆ టైము, ఆ డేటు, ఆ వారము అన్ని కలుసుకొని పసుపు రంగుతో ఆయన ఈ యొక్క జెండాని ఆవిష్కరించడం జరిగింది. అదే విధంగా ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజు ఈ యొక్క దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు అవి కొనసాగిస్తున్నాయి. అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన టైంలోనే ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన ఆదుకున్నాడు అనేసి ఈ రోజు బీసీలు గాని, ఎస్సీ మైనార్టీలు గాని ఈ రోజు ముందుకు వచ్చారంటే, అదే విధంగా మహిళలు కదా ఈ రోజు విద్యలుగా అంటే మగవారికి సమానంగా ఆడవారికి స్థానం కల్పించిందంట ఎన్టీ రామారావు గారే. అలాంటి వ్యక్తిని మనము పూజించుకోవడము, స్మరించుకోవడము చాలా గొప్ప విషయము. ఈ రోజు ఆయన యొక్క 102వ వర్ధంతిని ఈ విధంగా జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ జయంతిని ఈ రోజు మనము జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది.
అలాంటి మహానుభావుడికి ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎవరైతే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఆయనకి నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయము. ఆయన గుర్తు పెట్టుకొని మనమందరూ ఇదే కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. జై జై తెలుగుదేశం. ఈరోజు తెలుగు ఆరాధ్య దైవం, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా కూడా గుర్తించుకునే మన తెలుగు దైవం అంటే యుగ పురుషుడు, సంక్షేమ పథకానికి ఆరాధ్యుడు, సినీ వినీలాకాశంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రారాజు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి 102వ జన్మదినం సందర్భంగా ఈ రోజు పలమనేరు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ పలమనేరులో ఆయన విగ్రహం వద్ద మాజీ మంత్రివర్యులు పెద్దలు మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇంకా మా పెద్దలంతా కూడా ఉన్నారు. ఆయనకి 102వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కేక్ కటింగ్ గాని, అన్నదానం గాని, ఈ విధంగా ఎన్టీ రామారావు అనే ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు చెప్పుకుంటా పోతే దాని వెనక ఎంతో అర్థం ఉంది. మహిళలు గాని, పేద బడుగు బలహీన వర్గాలు గాని ప్రతి ఒక్కరూ ఈ రోజు రాజకీయాల్లో ఆయన ఏ శుభముహూర్తాన ఒక చెట్టు నాటినాడో ఆ విత్తు చెట్టు ఈ రోజు ఇంతింతై ఒటుదింతై అన్న రీతిలో ఆ చెట్టు కింద ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నారు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కానీ తెలంగాణ కావచ్చు, తెలుగు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఎవరు ఎత్తుకున్నా కూడా తెలుగుదేశం యూనివర్సిటీలో వచ్చిన విద్యార్థి. కాబట్టి అటువంటి మహనీయునికి నివాళులు అర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫు ప్రతి ఒక్కరికి, నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలుగా ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు నటరత్నం నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదిన సందర్భంగా పలమనేరులో మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఎన్టీఆర్ యొక్క జన్మదినం చాలా ఘనంగా నడుపుకుంటున్నాము. అదేవిధంగా ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా కళారంగంలో తిరుగులేని నాయకుడు కనిపించుకున్నాడు. అదేవిధంగా రాజకీయంగా మొదటి స్టెప్ వేసి రాజకీయం 9 నెలల్లో పార్టీ స్థాపించి తిరిగిలేని మెజార్టీ తెప్పించినాడు. మహిళలకు సమాన హక్కు కల్పించినాడు. అదేవిధంగా మహిళలకు వృద్ధాప్య పింఛన్ మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో 75 రూపాయల పింఛన్తో ఎన్టీఆర్ గారు పింఛన్ ఇచ్చినారు మొదటి వ్యక్తి. అదేవిధంగా కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పేద ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యంతో మంచి పథకాలు పెట్టి ప్రవేశపెట్టాడు. అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ఎన్టీఆర్ గారి అడుగులు నడుచుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు ఆత్మ బాగా శాంతించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం.